రైట్, ఇక వివరాలు చూద్దాం. ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం భేటీ అయింది. ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బకాయిలు, డిఏలు, పీఆర్సీతో సహా వివిధ అంశాలలో ఉద్యోగులు గళం విప్పుతూ ఉండటంతో చర్చలు జరుపుతున్నారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లతో సహా ఇతర నేతలతో మంత్రులు ప్రాథమికంగా చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం ఏదైతే మంత్రుల అధ్యక్షతన ఏదైతే ఉద్యోగులు రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీరందరికీ కూడా సమస్యలను పరిష్కరించాలని చెప్పని రాష్ట్ర సచివాలయంలో అయితే మంత్రుల బృందంతో జేఏసీ నాయకులు అయితే భేటీ అయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా సమస్యలు ఏవైతే అంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్ పైన వాటన్నిటినీ కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటు ఏవైతే వాళ్ళకి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో జీతభత్యాలు, ఆర్థిక పరమైన అంశాలు అన్నిటిపైన కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 21వ తారీఖు లోపు పూర్తి చేయాలని చెప్పని అధికారులకు మరోసారి భేటీ అవ్వాలని చెప్పని భావిస్తున్నారు. అయితే మొత్తంగా 21 అంశాలపైన ఈరోజు అయితే ఎవరైతే జేఏసీ నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే అటు ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పని అటు ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. దాంతోపాటు ఏదైతే డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, దాంతోపాటు ఏదైతే పీఆర్సీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఒక కమిషన్ వేయాలి అని చెప్పని వారు భావిస్తున్నారు. పే స్కేల్ విధానాన్ని కూడా ఆ పాత ఏదైతే వాటిని సవరించాలని చెప్పని కూడా వారు కోరుతున్న పరిస్థితి. ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలన్నిటినీ చూసుకుని ఈ నేపథ్యంలోనే ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులను కూడా కొంత ఉద్యోగులు అర్థం చేసుకోవాలని చెప్పని మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ కూడా దీనిపైన అంటే ఉద్యోగుల్లో కొంత నిరుత్సాహం ఏదైతే ఉందో ప్రస్తుతం అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఆ నిరుత్సాహాన్ని పోగొట్టాలని చెప్పని భావిస్తుంది. అయితే ఇప్పటికే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు జేఏసీ నాయకుల సంఘాలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఇప్పటికే పలుమార్లు కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దీంతోపాటు ఈరోజు జరిగిన ఈ ఏదైతే మీటింగ్ ఉందో ఈ మీటింగ్లో మొత్తం మీదుగా ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్, దాంతోపాటు ఏవైతే ఏజెన్సీలని రద్దు చేసి ప్రభుత్వమే వాళ్ళందరికీ కూడా జీతాలు వేసేలాగా చర్యలు చేపట్టాలని చెప్పని వారు ప్రత్యేక డిమాండ్లను కూడా కోరుతున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే భర్తీ చేయాలి. ఈ నేపథ్యంలోనే ఏదైతే వాళ్ళకి ఏదైతే పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయో గతంలో ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పని అయితే వారు కోరుతున్న పరిస్థితి. ఇవి మొత్తం మీదుగా చూసుకుంటే 21 డిమాండ్లను వాళ్ళు మంత్రులకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్లన్నిటినీ కూడా ఏదైతే అంటే ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ భేటీ మరోసారికి వాయిదా వేశారు. అంటే ఈ నెల 21వ తారీఖున మరోసారి భేటీ అవుతారు ఉద్యోగ సంఘ నాయకులతో పాటు. ఏదైతే మంత్రులు ముగ్గురు కూడా అటు అనగాని సత్యప్రసాద్తో పాటు ఏదైతే మంత్రి కొలుసు పార్థసారథి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ ముగ్గురు కూడా మరోసారి భేటీ అయ్యి ఈ ఆర్థిక పరమైన అంశాలన్నిటినీ కూడా కూలంకుషంగా చర్చించి ఆ సమస్యలన్నిటికీ కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పని అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పటికే కొంత తెలియని అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరింతగా ఉధృతం కానియకుండా తగిన చర్యలు సత్వరమే చేపట్టాలని చెప్పని అటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబుకు అటు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కానీ ఇటు ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి కానీ అందుతున్న సమాచారాలను బేస్ చేసుకుని కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అసంతృప్తిగా ఉన్నారు అనేది ఈ ప్రభుత్వం పైన. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా మరింతగా ప్రభుత్వానికి చేరువగా చేసుకోవాలి అని చెప్పని ఒక ఆలోచనతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.